హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి ఇది P2Pకి సంబంధించిన థర్డ్ క్లాస్. ఓకే, సో P2Pకి సంబంధించిన మనకి థర్డ్ క్లాస్ ఇందులో. సో ఇప్పటి వరకు మనకి P2P మీద ఒక ఐడియా అయితే మీకు ఇచ్చాము. సో P2P అంటే ఏంటి, అలాగే P2P ప్రాసెస్ ఏంటి, P2Pలో మనకి ఉండే జర్నల్ ఎంట్రీస్ ఏంటి, ఓకే, అలాగే టీ కోడ్స్ ఏంటి, ఓకే, ఇంపార్టెంట్ టీ కోడ్స్ మనం సో ఈరోజు క్లాస్లో మనం మొన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో మరి ఈరోజు సెషన్లో మరి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్ఏపిలో పర్చేజ్ రిక్విజిషన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, అలాగే బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ కంపెనీ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం సో ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? సో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ రిక్విజిషన్ అండ్ పర్చేజ్ ఆర్డర్? పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? Purchase requisition is internal document. Purchase order is outside document. Outside అని కూడా ఎక్స్టర్నల్ అనాలి. External document. So purchase requisition is internal document and purchase order is an external document. Internally we need to take approval from the finance manager. అండ్ పర్చేజ్ ఆర్డర్ కూడా అప్రూవల్స్ కావాలి రిలీజ్ చేయాలంటే. పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసి ఎవరికి పంపిస్తారు? వెండర్కి. వీ నీడ్ టు డెలివర్ టు ద వెండర్. సో వెండర్ విల్ సెండ్ ద గూడ్స్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి గూడ్స్ రిసిట్. అర్థమైందా? సో మరి ఎస్ఏపిలో మనకి పర్చేజ్ రిక్విజిషన్ని క్రియేట్ చేయాలి అంటే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం నేర్చుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ స్క్రీన్ కనబడుతుందా? సో రియల్ టైంలో మీకు ఎస్ఏపి సర్వర్ ఉంది కదా, S/4HANA సర్వర్. ఈ మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ పాస్వర్డ్ ఐడి మనకి రియల్ టైంలో ఎవరిస్తారు? లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరిస్తారు రియల్ టైంలో? సెక్యూరిటీ టీమ్. ఓకేనా? సో రియల్ టైంలో లాగిన్ క్రెడెన్షియల్స్ మ్యూట్లో పెట్టాలి అందరూ కూడా. సో రియల్ టైంలో మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరిస్తారండి? సో రియల్ టైంలో మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేది సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో మనకి ఒక టూల్ ఉంటుంది రియల్ టైంలో. సో GRC అని చెప్పి ఒక టూల్ ఉంటుందండి. టూల్ పేరేంటి చెప్పండి? సో రియల్ టైంలో మనకు ఉండే టూల్ పేరేంటి? GRC. సో GRC అనే టూల్ ద్వారా ఓకే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ని రియల్ టైంలో మనం సెక్యూరిటీ వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? సో మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ ఏదైతే ఉందో మనం S/4HANAలో నేర్చుకుంటున్నాం. మనం దేంట్లో నేర్చుకుంటున్నాం? S/4HANAలో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో యూజర్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొడితే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఇలా బ్యాక్ వస్తే ఇది అనమాట. ఇక్కడ కనపడే స్క్రీన్ రాసాను చూడండి, ఇక్కడ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? సో ఎస్ఏపిలో మనకి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్? What is the T code for creation of the purchase order? ME21N 51N purchase requisition. ME21N purchase order creation. Purchase order
క్రియేషన్. సో టీ కోడ్ ఏంటి? ME21N. సో ఎస్ఏపిలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి జస్ట్ ME21N అని చెప్పి కమాండ్ ఫీల్డ్, ఇక్కడ కనపడేది ఏంటిది మీకు సెర్చ్ లాగా ఉంది చూడండి, అది దాన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్లో టైప్ చేయాలి. జస్ట్ యూ హ్యావ్ టు టైప్ డౌన్ ME21 టీ కోడ్ ఇన్ ది కమాండ్ ఫీల్డ్ ఆఫ్ ఎస్ఏపి స్క్రీన్. ఓకేనా? సో దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇలాగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇస్లీ అది చూడు. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఆఫ్లో పెట్టుకో. సో మనకి ఎస్ఏపిలో సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక పర్చేజ్ ఆర్డర్ని ఎవరికి ఆర్డర్ చేస్తున్నాం మనం? పర్చేజ్ ఆర్డర్ని ఎవరికి క్రియేట్ చేసి ఎవరికి పంపించాలి? సప్లయర్. వెండర్ అంటే ఎవరు? సప్లయర్. సప్లయర్ అంటే ఎవరు? గూడ్స్ని సర్వీస్ని ప్రొవైడ్ చేసేవాడిని మనం ఏం చెప్తాము? సప్లయర్ అంటారు. అవునా కదా? సో ఇక్కడ మనం సప్లయర్ డీటెయిల్స్, మన కంపెనీ కోడ్ ఏంటండి? ఏదో కంపెనీ కోడ్ తీసుకుంటాను ఇక్కడ నేను, ఒక కంపెనీ కోడ్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, MRF కంపెనీ కోడ్ ఏంటిదండి? MRF కంపెనీ కోడ్ తీసుకుంటాను. సో తీసుకొని ఇక్కడ ఓకే చేస్తాను అనమాట. ఓకే చేస్తే ఇక్కడ మనకి 2 వెండర్స్ ఉన్నారు ఇందులో, ఈ కంపెనీ కోడ్లో. చాన్ ఎస్కే వెండర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నా. ఓకే, సో సప్లయర్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం మనం. అర్థమైందా? సప్లయర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాం. తర్వాత ఎంటర్. సో ఎంటర్ అంటే ఇది సప్లయర్ అనమాట. ఓకేనా? సో ఎంటర్ అంటే ఎంటర్ కొట్టిన తర్వాత సో ఇన్ టైంలో జాయిన్ అవ్వాలండి పొద్దాక. సో మనకి ఇక్కడ స్క్రీన్ ఇలా కనబడుతుంది కదా. సో ఎంటర్ కొట్టగానే సిస్టమ్ మనకి ఆర్గనైజేషనల్ డేటా అనేది అడుగుతుంది అనమాట. ఓకేనా? ఆర్గనైజేషనల్ డేటా అని అడుగుద్ది. సప్లయర్ అంటే సప్లయర్కి మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సప్లయర్ అంటే ఎవరు? వెండర్. సో వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ బేసిక్గా మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఆర్గనైజేషనల్ డేటా ఏముందో చెప్పండి ఒకసారి. పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎస్ఏపిలో మనం ఏదైనా కొనాలి అంటే ఏం కొంటాం? రా మెటీరియల్స్ లేదా సర్వీస్ కొంటాం. ఎవరి దగ్గర నుంచి కొంటాం? వెండర్ దగ్గర నుంచి కొంటాం. సో ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే అది త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. అర్థమైందా? ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. ఏదైనా అమ్మాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. ఏదైనా అమ్మాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం. ఓకేనా? సో ఇక్కడ ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ తీసుకుంటున్నాను, MRF1. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిదండి? MRF1. సో పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ టు బై పర్చేసింగ్ గ్రూప్? ఎవరు చెప్తారు? పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ టు బై పర్చేసింగ్ గ్రూప్? సో మనం పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి అంటే, సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్. చెప్పండి. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే కొంటారో వాళ్ళని ఏమంటాము? పర్చేసింగ్ గ్రూప్. ఓకేనా? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? So if you want to procure any material in SAP, it is happen through purchase organization. So if you want to procure any material in SAP, it is happen through purchasing group. అర్థమైందా? సో ఇక్కడ ఈ కొనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పేరు ఉంటుంది, గ్రూప్, అఖిల్ గ్రూప్. సో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ మనం, ఆ గ్రూప్ తీసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనకి కంపెనీ కోడ్. సో ఏంటిదండి? కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్?
వాట్ ఈస్ మీన్డ్ బై కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఎక్కడ వినలేదా? కంపెనీ కోడ్. టాటా మోటార్స్ ఈజ్ ఏ టాటా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ. అండర్ టాటా ప్రైవేట్ లిమిటెడ్ సో మెనీ కంపెనీ కోడ్స్ విల్ బి దేర్. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా వాటర్, టాటా సాల్ట్, టీసీఎస్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా ఉండవా? కంపెనీ ఎన్ని, ఒకటా రెండా? కంపెనీ ఎప్పుడు కూడా ఒకటే. అండర్ కంపెనీ, ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అవునా కాదా? సో ఇక్కడ మనం కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, దాన్నే మనం ఏం చెప్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ మనం ఏం చెప్తాం మనం? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నా కంపెనీ కోడ్ MRF9. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ కోడ్ ఏంటండి? MRF9. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to give the organizational details. Organizational details are purchase organization, purchasing group, company code. Purchase organization means in SAP, so you want to procure any material, it is happen through purchase organization. Purchasing group means in SAP, so if you want to procure any material, it is happens to purchasing group. Purchasing group అంటే ఏంటి? Group of persons who are responsible for procurement activities. Group of persons who are responsible for procurement activities. Company code. Company code అంటే, company code is nothing but a legal entity. Legal entity wise we have to generate the financial statements. Financial statements are nothing but profit and loss account అండ్ బ్యాలెన్స్ షీట్. అర్థమైందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? సో మనకి ఇదంతా కూడా హెడర్ డేటా. ఇక్కడ కనపడేవన్నీ కూడా ఏమన్నాయి? హెడర్ డేటా. సో హెడర్ డేటాలో ఏముంది చెప్పండి ఒకసారి, ఇక్కడ చదవండి ఒకసారి. హెడర్ డేటాలో ఏముంటుంది? డెలివరీ ఇన్వాయిస్, కండిషన్స్, టెక్స్ట్, అడ్రస్, కమ్యూనికేషన్, పార్ట్నర్స్, అడిషనల్ డేటా, ఆర్గనైజేషనల్ డేటా, స్టేటస్, పేమెంట్ ప్రాసెసింగ్. ఇవంతా కూడా మనకి హెడర్ డేటాలో ఉండేవి. హెడర్ డేటాలో ఏముంటుందండి? డెలివరీ ఇన్వాయిస్, కండిషన్స్, టెక్స్ట్, అడ్రస్, కమ్యూనికేషన్, పార్ట్నర్స్, అడిషనల్ డేటా, ఆర్గనైజేషనల్ డేటా, స్టేటస్, పేమెంట్ ప్రాసెసింగ్. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను ఒక పర్చేజ్ ఆర్డర్ని ఊరినే క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హెడర్ డేటాలో ఏముంటాయి, అలాగే మనకి లైన్ ఐటమ్ లెవెల్లో ఏముంటాయో డిస్కస్ చేద్దాం. ఒక మెటీరియల్ తీసుకుంటున్నానండి. ఏంటిది? ఒక మెటీరియల్ తీసుకుంటున్నా. మెటీరియల్. సో ఇక్కడ PO క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ ఈ మెటీరియల్ కావాలంట నాకు. ఓకే, కంపెనీకి ఏం కావాలి? ఈ మెటీరియల్ కావాలి. ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ చేస్తుంది? సప్లయర్ దగ్గర నుంచి. క్వాంటిటీ ఎంత కావాలంట? 100. డెలివరీ డేట్ ఎప్పుడు కావాలి? సో ఈరోజే కావాలి. సో నెట్ ప్రైస్ ఎంత? ప్రైస్ ఎంత? ఒక పర్ యూనిట్ ప్రైస్ ఎంత? 100. ఈ మెటీరియల్ పర్ యూనిట్ ప్రైస్ ఎంత? 100. కరెన్సీ ఎంత? INR. ఓకేనా? ఈ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి ఇక్కడ. సో ప్లాంట్. సో అలాగే మనకి స్టోరేజ్ లొకేషన్. మా స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటిదండి? ప్లాంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్లాంట్? సో ప్లాంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్లాంట్? సో ఇన్ SAP ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ విల్ కండక్ట్ ఎట్ ప్లాంట్ లెవెల్. ప్లాంట్లోనే కదా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ జరిగేది. సో ప్లాంట్లోనే కదా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఉండేది. స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై స్టోరేజ్ లొకేషన్? స్టోరేజ్ లొకేషన్. వాట్ ఈస్ మీన్ బై స్టోరేజ్ లొకేషన్? ఫిజికల్ ఇన్వెంటరీ.
స్టాక్ ఎక్కడ మనం పెడతారు? స్టాక్ అనేది ఎక్కడ ఉంటుంది? స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది స్టాక్. రా మెటీరియల్కి ఒక స్టాకు, ఫిజికల్గా గూడ్స్ని కెప్ట్ చేసే ప్లేస్ని స్టోరేజ్ లొకేషన్ అంటారు. స్టోరేజ్ లొకేషన్ మీన్స్ గూడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఫిజికల్ మోడ్. అర్థమైందా? సో మనం ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, మినిమం డీటెయిల్స్ అనమాట ఇవి. అర్థమైందా? సో మినిమం డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. సో రేపొద్దున పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. సో వీ హ్యావ్ టు పుట్ ఫార్వర్డ్ దిస్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ టు ద వెండార్. Vendor will supply the goods to the company. Whenever we are receiving the goods from the vendor, it's called as a goods receipt. This transaction will be recorded by using T code MIGO. Okay. సో ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో మినిమం రిక్వైర్మెంట్స్ చెప్తున్నా, ఇంకా ఇవ్వాలి ఇవన్నీ కూడా. మీకు రియల్ టైంలో ఆ డేటా అంతా ఇస్తారు. ప్రస్తుతానికైతే ఎంటర్ కొడితే ఇక్కడ వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ ఏం కాదు, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని కనబడుతుందా లేదా? సో ప్రింట్ ప్రివ్యూ అని చెప్పి పైన కనబడుతుందా లేదా? ఈ పర్చేజ్ ఆర్డర్ని దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. కనబడుతుందా? సో ప్రింట్. సో పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి పైన మెసేజెస్ అని చెప్పి ఉన్నది ఆప్షన్. ఓకేనా? ఈ మెసేజెస్ మీద క్లిక్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ అనేది మనకి ప్రింట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈ ప్రింట్ని ఎవరికి పంపిస్తారు? వెండార్కి పంపిస్తారు. సో ఈ పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ రూపంలో వెండర్కి వెళ్తే వెండర్ దాంట్లో చూసుకొని ఎక్కడి నుంచి వచ్చింది, కంపెనీ లోగోస్ అవన్నీ ఉంటాయి ఇందులో. ఏ కంపెనీ నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి చెక్ చేసుకొని, సో దీని ప్రకారం పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఏం పంపించాలి? గూడ్స్ పంపించాలి. అర్థమవుతుందా లేదా? జస్ట్ ఊరికనే చూపిస్తున్నా ఈరోజు, తర్వాత మళ్ళీ కొంచెం డీటెయిల్గా చెప్తానులే. సేవ్ చేయండి. సో సేవ్ చేయగానే మనకి పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. పర్చేజ్ ఆర్డర్ అనేది సేవ్ చేయగానే క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో కొంచెం డిలే అవుతున్నట్టుంది వీళ్ళకి, ఒక్క నిమిషం. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపిలో ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలిసిందా? జస్ట్ లైక్ డేటా ఎంట్రీ లాగా ఉందా లేదా? అవునా కదా? టీ కోడ్ తెలిస్తే జస్ట్ లైక్ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పర్చేజింగ్ టీం నుంచి వస్తుంది. పర్చేజింగ్ అప్పుడు, ఎందుకంటే పర్చేజ్ ఆర్డర్ ఎవరు ఇస్తారు? పర్చేజింగ్ టీం వాళ్ళు ఇస్తారు వెండర్కి. కాబట్టి అది పర్చేజింగ్ టీం వాళ్ళు ఈ డీటెయిల్స్ ఇస్తే నువ్వేం చేయాలి? ఎస్ఏపిలో ఎంటర్ చేసి దాంతో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి అంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి చెప్పాలి. ME21N క్రియేషన్, ME22N చేంజ్, ME22N, ME22N, ME22N చేంజ్, ME23N డిస్ప్లే, ME23N డిస్ప్లే. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైనా మార్పులు చేకూర్పులు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవచ్చు? ME22Nలో చేసుకోవచ్చు. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవచ్చు? ME23N. ఇవన్నీ ఎలాబరేట్ చేస్తాను, ఊరికి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఈరోజు. సో ME22Nలోకి వెళ్తే నీ దగ్గర పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంటే చాలు, చేంజ్ చేయొచ్చు. ME22N ఎంటర్. ఓకేనా? సో ME22N ఎంటర్. ఓకే. సో ఇక్కడ మనకి స్క్రీన్ అనేది కనబడుతుంది కదా, ఇది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్. ఓకేనా? సో ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 క్వాంటిటీ కాదు, నాకు కావాల్సింది 200 క్వాంటిటీ అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ డెలివరీ డేట్ ఈరోజు కాదు, నాకు కావాల్సింది 11వ తారీఖున అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రైస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ కనపడేది ఏదైనా మార్చుకోవచ్చు. సో ME22Nలో ఏం చేస్తాం మనం? 22Nలో ఏం చేస్తారు? చేంజ్ చేస్తారు. చేంజ్, సేవ్. ఓకేనా? సో అలాగే మనకి ME23N, ME23N, ME23N. సో ME23N అంటే మనకి డిస్ప్లే
పర్చేజ్ ఆర్డర్ని మనం చూడాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? ME23N. ఓకేనా? ఎంటర్. సో ఎంటర్ కొడితే మనకి డిస్ప్లే మోడ్లో కనబడుతుంది, అంతేగాని దీన్ని డిస్ప్లే మోడ్, దీన్ని ఇక్కడ ఎడిట్ చేయలేవు. అర్థమైందా? ఎడిట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఒక ఐడియా వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ SAP S/4HANA, generally what is the T code? ME21N. If you want to change any field in SAP S/4HANA, purchase order level ME22N, display ME23N. అర్థమైందా? అర్థం కాలేదా? సో మనకి హెడర్ డేటాలో ఏముంటుంది అనేది ఇప్పుడు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో హెడర్ డేటాలో మనకి పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ ఏంటిది? ఇప్పుడు మనం చేస్తుంది NB. పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ స్టాండర్డ్ డాక్యుమెంట్ నేమ్ ఏంటిది? NB. పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్. సో NB. ఓకేనా? సో అలాగే మనకి ఇక్కడ వన్స్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ యూ క్రియేట్ ఎ పర్చేజ్ ఆర్డర్, సో నెంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకేనా? సో అలాగే ఇక్కడ సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సప్లయర్ ఎవరు? సో హూ ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, సప్లయర్. అలాగే పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన డాక్యుమెంట్ డేటు చెప్పండి. ఫస్ట్ ఏంటిది? పర్చేజ్ ఆర్డర్ సంబంధించి డాక్యుమెంట్ టైపు స్టాండర్డ్ ఏంటిది? స్టాండర్డ్ NB డాక్యుమెంట్. NB స్టాండర్డ్ ఏంటిది? NB డాక్యుమెంట్ టైప్. అలాగే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయగానే మనకి ఏం జనరేట్ అవుతుంది? నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మనం ఏమి ఇవ్వాలి? సప్లయర్. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ ఏంటిది? డాక్యుమెంట్ డేట్. సో అలాగే మనకి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హెడర్లో ఏముంది? ఇక్కడ డెలివరీ ఇన్వాయిస్. తర్వాత ఏముంది? కండిషన్స్. తర్వాత ఏముంది? టెక్స్ట్. తర్వాత ఏముంది? అడ్రస్. తర్వాత ఏముంది? కమ్యూనికేషన్, పార్ట్నర్స్, అడిషనల్ డేటా, ఆర్గనైజేషనల్ డేటా, స్టేటస్, పేమెంట్ ప్రాసెసింగ్. వీటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. పర్చేజ్ ఆర్డర్లో మనకి ఆర్గనైజేషనల్ డేటా ఏంటిది? ఆర్గనైజేషనల్ డేటా ఏంటి చెప్పాలి. పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్, purchasing group, company code. What is meant by purchase organization? So in SAP, if you want to procure any material, it is happened through purchase organization. Purchasing group is nothing but a group of people who are responsible for procurement activities. Company code is a legal entity in SAP. So legal entity wise, we have to generate the financial statements. Financial statements are nothing but profit and loss account and balance sheet. ఇక్కడ దాకా ఏం డౌట్ లేదు కదా? ఇక్కడ డెలివరీ ఇన్వాయిస్లోకి వెళ్ళండి. డెలివరీ ఇన్వాయిస్లోకి వెళ్తే మనకి ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అని చెప్పి కనబడుతున్నాయి, అవునా కదా? సో వెండార్ మాస్టర్లో పేమెంట్ టర్మ్స్ ఇస్తే ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. వెండార్ మాస్టర్ అని ఉంటుంది. ఏంటిది? వెండార్ మాస్టర్. వెండార్ మాస్టర్ అంటే ఇప్పుడు సప్లయర్ ఉన్నాడు కదా, ఆ సప్లయర్లో ఇన్ఫర్మేషన్స్ అన్నీ, మాస్టర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని. వెండార్ మాస్టర్లో మనం పేమెంట్ టర్మ్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా నీకు పేమెంట్ టర్మ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. పేమెంట్ టర్మ్స్ ఏం చెప్పుద్ది అంటే, పేమెంట్ టర్మ్స్ ఎప్పుడు ఏం చెప్తుంది? డ్యూ డేట్ ఎప్పుడు, వెండార్ మనకి ఎంత క్యాట్ డిస్కౌంట్ ఇస్తాడు, డ్యూ డేటు, వెండార్ మనకి క్యాట్ డిస్కౌంట్ ఎంత ఇస్తాడు, అలాగే ఇన్స్టాల్మెంట్స్లో మనం పేమెంట్స్ ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా దేంట్లో ఉంటుంది? పేమెంట్ టర్మ్స్లో ఉంటుంది. పేమెంట్ టర్మ్స్లో డ్యూ డేట్ అంటే ఏంటి? ఎప్పుడు కట్టాలి. డ్యూ డేట్ అంటే ఏంటి? ఎప్పుడు కట్టాలి. వెండార్కి డబ్బులు కట్టాలా వద్దా? వెండార్ ఇన్వాయిస్ దేనికి పంపిస్తాడు? వెండార్ ఇన్వాయిస్ దేనికి పంపిస్తాడు? డబ్బులు కట్టమని పంపిస్తాడు, అంతేనా కదా? మరి పేమెంట్ టర్మ్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? డ్యూ డేట్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏం తెలుసుకోవచ్చు? డిస్కౌంట్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏం తెలుసుకోవచ్చు?
ఇన్స్టాల్మెంట్లో ఎప్పుడు కట్టాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి రేపొద్దున్న పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి అనగానే ఏం చెప్పాలి? బై యూజింగ్ దిస్ పేమెంట్ టర్మ్స్ వీ కెన్ ఐడెంటిఫై విచ్ డేట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇన్వాయిస్ బికమ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ, అండ్ వీ కెన్ ఆల్సో గెట్ ద క్యాష్ డిస్కౌంట్స్ ఫ్రమ్ ది వెండర్స్, అండ్ వీ కెన్ ఆల్సో మేక్ పేమెంట్స్ ఫర్ ఇన్స్టాల్మెంట్స్ వైస్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి పేమెంట్ టర్మ్స్ అనేది ఎస్ఏపిలో చాలా చాలా ఇంపార్టెంట్. పేమెంట్ టర్మ్స్ లేకపోతే డ్యూ డేట్ ఎప్పుడో తెలీదు. అర్థమైందా? తర్వాత కండిషన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి కండిషన్స్ అంటే మనకి వెండార్ మనకి ఏ ప్రైజింగ్లో ఇస్తున్నాడు. ఇప్పుడు వెండార్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళారు కొనడానికి. సో ఫలానా మెటీరియల్ మీద 5% డిస్కౌంట్ ఇస్తానంటాడు, ఫలానా మెటీరియల్ మీద 10% డిస్కౌంట్ ఇస్తానంటాడు. అవునా కదా? సో ఫ్రైట్ నువ్వే బేర్ చేసుకోవాలంటాడు, ట్యాక్స్ కలిపికొని చెప్తాడు. అవునా కదా? అంటే కండిషన్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్, ఫ్రైట్, అలాగే డిస్కౌంట్స్ ఇవన్నీ పోను ఫైనల్గా నెట్ ప్రైస్ ఎంత, అదే కదా వెండర్కి మనం పేమెంట్ చేయాల్సింది. సో కాబట్టి ఎప్పుడైనా సరే కండిషన్స్ అంటే రాసుకోండి. ఇక్కడ కండిషన్స్ అంటే రాసుకోండి: ఫ్రైట్, డిస్కౌంట్స్, సర్చార్జెస్. ఓకే, సో ఫ్రైట్, డిస్కౌంట్, సర్చార్జెస్, ఓకే, ట్యాక్స్ రిలేటెడ్ అని రాసుకోండి. కండిషన్స్ అంటే ఏం రాసుకుంటారు? ఫ్రైట్ ఇవన్నీ చెప్పాలి రేపు పొద్దున ఇంటర్వ్యూలో. సో హెడర్ డేటాలో ఏముంటుంది అంటే ఈ డేటాలు ఇవన్నీ చెప్పాలి. 10 నిమిషాలు వాయించాలి ఇంటర్వ్యూవర్ని. చెప్పండి. ఫ్రైట్, డిస్కౌంట్, సర్చార్జెస్, సో అలాగే ట్యాక్స్ అనమాట. సో టెక్స్ట్ అంటే ఏముంటుంది? ఇక్కడైనా మ్యాటర్ రాసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ సంబంధించిందంటే నువ్వు ఎనీథింగ్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ఎనీ మ్యాటర్ నువ్వు ఇక్కడ టెక్స్ట్లో రాసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అడ్రస్ ఇది ఎవరి అడ్రస్? ఇది వెండార్ అడ్రస్. ఎవరి అడ్రస్? వెండార్ అడ్రస్. ఇప్పుడు మనకి వెండార్ అడ్రస్ తెలియాలా వద్దా? సో రేపు పొద్దున వెండార్ అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నది, దీని మీద క్లిక్ చేస్తే వెండార్ పోస్టల్ కోడు, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, స్టేటస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు వెండార్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే వాడి కమ్యూనికేషన్ డీటెయిల్స్, సో వాడి టెలిఫోన్ నెంబరు, వాడి సేల్స్ పర్సన్ నేము, వాడి వెండార్ దగ్గర సేల్స్ పర్సన్ ఉంటారు అమ్మేవాడు, సో సేల్స్ పర్సన్ నేము, అలాగే మనకి టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలాగే పార్ట్నర్స్. సో మనకి ఎస్ఏపిలో మనకి వెండార్ పార్ట్నర్స్ అని ఉంటారు. ఓకే, వెండార్ సంబంధించిన పార్ట్నర్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ఎడిషనల్ డేటా, ఈ కలెక్టివ్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవాలి. ఓకే, సో ఆర్గనైజేషనల్ డేటా, ఎడిషనల్ డేటా అయిపోయింది. ఆర్గనైజేషన్ డేటా అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్ అండ్ కంపెనీ కోడ్. అలాగే స్టేటస్ అంటే పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత? 200. సో వాల్యూ ఎంత? నెట్ వాల్యూ 20,000. ఇంకా డెలివరీ అయినాయా గూడ్స్? అవ్వలేదు. స్టిల్ డెలివరీ అవ్వాల్సి ఉంది. ఇన్వాయిస్ అయ్యిందా? అవ్వలేదు. సో స్టేటస్లో మనకి ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసామో ఎంత వాల్యూ అనేది మనం చూసుకోవచ్చు అనమాట దేంట్లో, స్టేటస్లో. అలాగే మనకి ఇంకా గూడ్స్ డెలివరీ చేయలేదు కాబట్టి ఇది స్టిల్ డెలివర్ అని చెప్పి మనకి చూపిస్తుంది. అలాగే మనకి ఇన్వాయిస్ కూడా అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ కూడా అవ్వలేదని చెప్పి మనం చూపిస్తుంది అనమాట. ఎస్ఏపిలో మనకి పర్చేజ్ ఆర్డర్ ద్వారా డౌన్ పేమెంట్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. పర్చేజ్ ఆర్డర్ త్రూ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంట్స్. రేపు పొద్దున వెండార్కి మనం అడ్వాన్స్గా పేమెంట్ కడతాం కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాండేటరీ డౌన్ పేమెంటా, నో డౌన్ పేమెంటా అన్నది కూడా సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ ప్రాసెసింగ్లో ఏముంటుంది? డిపి కేటగిరీ అంటే ఏంటి? డౌన్ పేమెంట్. స్టేటస్లో ఏముంటుంది? ఇక డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. మ్యాండేటరీ అని సెలెక్ట్ చేసుకుంటే
నో డౌన్ పేమెంట్ అని కొట్టండి ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇక్కడ స్టేటస్లో మనకి ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశారు, ఎంత వచ్చింది అనే డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఐటమ్ డీటెయిల్స్లో ఏమి ఇస్తున్నాం చెప్పండి. సో మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాం, మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, పిఓ క్వాంటిటీ, ఈ మెటీరియల్ కిలోగ్రామ్లోనా లీటర్స్లోనా, ఇంకోటి అన్నది డెలివరీ డేటు, నెట్ ప్రైజు, కరెన్సీ, పర్ యూనిట్ ప్రైస్ ఎంత. దీన్ని కేజీలో మనం తీసుకుంటాం, కేజీలో. మెటీరియల్ గ్రూపు, ఇది ఈ మెటీరియల్ అనేది ఏ గ్రూప్ సంబంధించింది, అలాగే ఇది ఏ ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్, అలాగే ఇది ఏ ప్లాంట్లో ఏ స్టోరేజ్ లొకేషన్లో ఈ మెటీరియల్ ఉండాలి అనే డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి ఇది ఒక ఫ్రీ గూడ్స్ అనుకోండి, ఉచితంగా వెండర్ మనకి ఇస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ అప్కమింగ్ క్లాస్లో మనం ఇన్ఫో రికార్డ్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం. పర్చేజ్ రిక్విజిషన్ ద్వారా కూడా మనం ఎస్ఏపిలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దేని ద్వారా, పర్చేజ్ రిక్విజిషన్ని యూస్ చేసి డైరెక్ట్గా పర్చేజ్ ఆర్డర్ని కూడా ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రీ గూడ్స్ అయితే ఇది ఫ్రీ గూడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. రిటర్న్ ఐటమ్ అయితే ఇది రిటర్న్ ఐటమ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి రిటర్న్ చేస్తున్నాం అనుకోండి గూడ్స్ని, కంపల్సరీగా అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ ఐటమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్ చేస్తాం కదా, ఎప్పుడు రిటర్న్ చేస్తాం, ఎప్పుడు రిటర్న్ చేస్తామంటే మన దగ్గర వెండార్ పంపించిన గూడ్స్ అనేది డ్యామేజ్డ్ కండిషన్లో ఉంటే మనం ఏం చేస్తాము, రిటర్న్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం అక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, రిటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి పర్చేజ్ రిక్విజిషన్ని బేస్ చేసుకొని, అవుట్లైన్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని, కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ని బేస్ చేసుకొని, సో మనం ఎస్ఏపిలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దేన్ని బేస్ చేసుకొని చెప్పాలి, పర్చేజ్ రిక్విజిషను, అవుట్లైను, కాంట్రాక్టు, ఆర్ఎఫ్క్యూ అంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఆర్ఎఫ్క్యూ అంటే ఏంటి, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఈ బేస్ చేసుకొని కూడా మన ఎస్ఏపిలో ఏం చేయొచ్చండి, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీ గూడ్స్ అయితే ఫ్రీ గూడ్స్, ఒకవేళ రిటర్నబుల్ ఐటమ్ అయితే రిటర్న్స్. ఇన్ఫో రికార్డ్స్ అనేది మనం అప్కమింగ్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓకేనా. సో ఇలా మనం ఎస్ఏపిలో మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తామన్నమాట. సో మనకి ఈ డీటెయిల్స్ ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇందులో మనకి కంప్లీట్గా ఐటమ్ అంటే ఏంటి, మెటీరియల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎస్ఏపిలో. మెటీరియల్ డేటా, ఇది మెటీరియల్ అనేది ఏ మెటీరియల్ గ్రూప్ సంబంధించింది, బ్యాచ్ ఏంటి, ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. క్వాంటిటీ, ఈ మెటీరియల్ ఎంత క్వాంటిటీ, నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో డెలివరీ స్కెడ్యూల్ అంటే ఈ మెటీరియల్ ఎప్పుడు డెలివరీ చేయబోతున్నాడు వెండారు, సో ఆ డెలివరీ ఏంటి, ఇంకా స్టిల్ డెలివరీ అవ్వాల్సిందా, ఎంత క్వాంటిటీ అనేవి కూడా డెలివరీ స్కెడ్యూల్లో ఉంటుందన్నమాట. ఓకే. అలాగే ఇక్కడ మనకి అండర్ టాలరెన్స్, ఓవర్ టాలరెన్స్ అనేది ఉంది. ఇక్కడ అండర్ టాలరెన్స్ 10% అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒకవేళ పర్చేజ్ ఆర్డర్ మనం 100 క్వాంటిటీ ఆర్డర్ చేసాం, ఎవరికి, వెండర్కి, వాడు 90 పంపించాడు, యాక్సెప్ట్ చేస్తుందా. అండర్ టాలరెన్స్ ఎంత పెట్టా, 10. అంటే ఏంటి, 90 యాక్సెప్ట్ చేస్తుంది, 89 యాక్సెప్ట్ చేస్తుందా, చేయదు. పర్చేజ్ ఆర్డర్ నేను ఆర్డర్ చేసింది 100 క్వాంటిటీ, 120 క్వాంటిటీ పంపించాడు, యాక్సెప్ట్ చేస్తుందా. ఇక్కడ ఓవర్ టాలరెన్స్ ఎంత పెట్టాను, అండర్ టాలరెన్స్ 80 పెట్టాను, అంటే 80 వరకు, అంటే 20 పెట్టాను, అంటే 80 వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓవర్ టాలరెన్స్ 10 పెట్టాను, అంటే ఏంటి, 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే 110 వరకు యాక్సెప్ట్ చేస్తుంది, 111 యాక్సెప్ట్ చేయదు. అది టాలరెన్స్ అంటే. ఇక్కడ అన్లిమిటెడ్ని పెట్టాను అనుకో, ఎంతైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. అన్లిమిటెడ్ పెడితే ఎంతైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సో రిమైండర్స్ అనమాట. అరే బాబు గూడ్స్ పంపించు అని 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, సో 25 రోజులకు ఒకసారి మనం రిమైండర్ని పంపించవచ్చు అనమాట. అర్థమైందా. సో మనకి డెలివరీలో ఏంటంటే రిమైండర్, బాబు గూడ్స్ పంపించు, అయ్యా గూడ్స్ పంపించు అని చెప్పి మనం 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి మనం పంపించుకోవచ్చు అనమాట. సో షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది ప్యాకింగ్ మెటీరియలా, లేకపోతే డ్రమ్సా, షిప్పింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అవసరమైతే ఇందులో. ఓకేనా.
సో మనకి గూడ్స్ డెలివర్ చేసే ప్రీ డెలివరీ టైం మినిమం టైము సో 5 days అనమాట. ఓకే, సో 5 days. అలాగే ఇక్కడ ఇన్వాయిస్లోకి వెళ్ళిపోతే మనకి సో ఇది ఇన్వాయిస్ రిసిప్ట్ జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్ అయితే జిఆర్ బేస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్లో మనం ట్యాక్స్ కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. పర్చేజ్ ఆర్డర్లో మనం ట్యాక్స్ కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇది ఫైనల్ ఇన్వాయిస్ అయితే ఫైనల్ ఇన్వాయిస్, దీనికి కంపల్సరీగా ఇన్వాయిస్ రిసిప్ట్ ఉంటుంది జిఆర్ బేస్డ్. అలాగే డౌన్ పేమెంట్ కేటగిరీ కూడా ఉంటుంది, డౌన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నువ్వు. అర్థమైందా? సో అలాగే ఇక్కడ ట్యాక్స్ కోడ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలాగే కండిషన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కండిషన్స్ అంటే ఏంటి రాసుకోండి. ఫ్రైట్, సర్చార్జెస్, డిస్కౌంట్స్, ట్యాక్సెస్, రిబేట్స్ కూడా రాసుకోండి. ఓకేనా? రిబేట్స్ రాసుకోండి. సో అలాగే ఇండియా అన్నాడు, ఇదేం అవసరం లేదు. టెక్స్ట్, సో మ్యాటర్ రాసుకోవాలని టెక్స్ట్, డెలివరీ అడ్రస్ మన అడ్రస్. సో ఇక్కడ కంపెనీ అడ్రస్, డెలివరీ అడ్రస్ అంటే ఏంటిది, ఇది కంపెనీ అడ్రస్, కంపెనీ అడ్రస్కి పంపించాలన్నమాట. ఓకేనా? సో కన్ఫర్మేషన్, గూడ్స్ రిసిప్ట్ అయినట్టుగా ఎక్నాలజ్మెంట్ నెంబర్ లాంటివి ఉంటే ఎక్నాలజ్మెంట్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దాకా చాలండి మనకి. సో ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. అర్థమైందా అందరికీ? అర్థమైందా లేదా? ఈ ఫీల్డ్స్ అన్నీ ఇస్తా, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫీల్డ్స్ అన్నీ ఇస్తా. ఊరికే ఏంటంటే మీ సిస్టంలో ఒక పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఈరోజు సెషన్లో మళ్ళీ చూపిస్తా, రేపు కూడా చూపిస్తాను. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ అంటే అదేదో అనుకుంటారు, ఏముందండి ఇందులో? జస్ట్ మనం MB21లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టి సేవ్ చేయటమే, అంతే. ఎర్ర సోర్స్ ఎవరికి ఇస్తారు? కన్సల్టెంట్ టికెట్ ట్రైస్ చేసి ఫార్వర్డ్ చేసి తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం ఒక అర్థమైంది కదా, ఓవర్వ్యూ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో పర్చేజ్ రిక్విజిషన్ని ఉపయోగించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? అలాగే కాంట్రాక్ట్ని ఉపయోగించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ని ఉపయోగించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ అగ్రిమెంట్ని ఉపయోగించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? సో ఇది మనకి ఇది మనకి ఈరోజు సెషన్, థర్డ్ సెషనా ఫోర్తా? థర్డ్ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళా పర్చేజ్ ఆర్డర్ గురించి నోట్స్ ఇస్తాను, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మళ్ళా. ఓకేనా? అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈరోజు ఏంటంటే ఓవర్వ్యూ, రియల్ టైంలో పర్చేజ్ ఆర్డర్ని ఇలా క్రియేట్ చేస్తారా, ఓకే, ఇలా ఉంటాయి ఆ ఫీల్డ్స్, SAPలో ఇలా స్క్రీన్ ఉంటుందా అనేది ఒక ఐడియా. డోంట్ వరీ, వీడియోని ఒకసారి వాచ్ చేయండి చాలు. ఓకేనా? రైట్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సీ యూ.